మిత్రులకు నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్ స్వాగతం. ఎలా ఉన్నారు? ఏప్రిల్ 30 శ్రీశ్రీ జయంతి, మహాకవి శ్రీశ్రీ జయంతి. శ్రీశ్రీ అనగానే మహాప్రస్థానం గుర్తుకొస్తుంది. ఆయన 1910 ఏప్రిల్ 30న జన్మించారు విశాఖపట్నంలో. ఆయన చదువంతా అక్కడే జరిగింది. తర్వాత ఆయన 1940 ప్రాంతంలో మెడ్రాస్కి వచ్చేసారు చదువు అయిపోయిన తర్వాత. శ్రీశ్రీ ఆంగ్ల సాహిత్యాన్ని అద్భుతంగా చదివినటువంటి వ్యక్తి. అందుకనే ఆయన చాలా కవితలు అనువాదం కూడా చేశారు. ఆ కవితల రిఫరెన్సెస్ ఆయన రాసినటువంటి కవితల్లో మనకు కనిపిస్తాయి, తెలుగు కవితల్లో. ఇంకో విషయం ఏంటంటే, శ్రీశ్రీ ఆనందవాణి అనే పత్రికలో సపరేట్గా పనిచేశారు. అంతకన్నా ముందు ఆకాశవాణిలో పనిచేశారు ఆయన. ఇలా అనేక వృత్తులు చేసిన తర్వాత 50లో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆయన నీరా ఔర్ నందా అనేటువంటి సినిమా ఆధారంగా చేసినటువంటి ఆహుతి చిత్రానికి మాటలు పాటలు రాశారు. దురదృష్టవశాత్తు మాటలు పాటలు బాగానే వచ్చాయి, కానీ సినిమా ఆశించినంత మేర నడవలేదు. అలా అని చెప్పి ఆయన నిరుత్సాహపడలేదు. కానీ శ్రీశ్రీ గారి ప్రతిభ ఏదో ఉందో, ఆయన అద్భుతంగా రాస్తారు అనేటువంటి ఒక విషయం మాత్రం బయటపడింది. ఆయన రోహిణి పిక్చర్స్ అధినేత. ఆయన శ్రీశ్రీ గారిని ప్రతిభ గుర్తించి ఆయన దగ్గర కొన్నాళ్ళు కాంట్రాక్ట్గా తీసుకుని ఆయన చేత కొన్ని పాటలు రాయించారు, నారాయణ స్వామి గారు, హెచ్ఎం రెడ్డి గారు. తర్వాత ఆయన మరికొన్ని పాటలు రాసే ఈ ఆహుతి ఇవన్నీ వచ్చిన తర్వాత కన్నతల్లి ఇట్లాంటి సినిమాల పాటలు రాశారు. అయితే బ్రేక్ కాకపోయినా కూడా నాకు అనిపిస్తుంది శ్రీశ్రీ గారి డబ్బింగ్ పాటలు రాశారని చెప్పుకున్నాం కదా, ఆయన రికార్డు ఉంది. ఆ రికార్డ్ చెప్పి మేము దాంట్లోకి వెళ్దాం. ఆయన విఠలాచార్య గారితో ఆయన పరిచయం ఏర్పడి, విఠలాచార్య గారు ఈయన ప్రతిభ గుర్తించి ఆయన కన్యాదానం అనేటువంటి సినిమాని తెలుగులోకి అనువదిస్తూ ఆయన చేత మాటలు పాటలు రాయించారు. అప్పుడు ఈయన శ్రీశ్రీ గారు మైసూర్లో ఉన్నారు. వీరి నంబరు ఒక్క రోజులో ఆయన 12 పాటలు రాశారట. బహుశా శ్రీశ్రీ గారు రాసిన 12 పాటలు ఒక్క రోజులో ఇప్పటికీ అదే రికార్డ్ అనుకుంటా. అలా శ్రీశ్రీ గారు అంటే ఆయన బాయినే హాత కీలు అంటారు కదా, అట్లా ఎడం చేతులను కుడి చేతులు ఎలా అయినా సరే పాటలు మాటలు రాయగలిగినటువంటి ఒక గొప్ప సత్తా ఉన్న వ్యక్తి. సరే, ఆయన మహాప్రస్థానం కవిత్వ సంపుటి గురించి మనకు తెలుసు, అది ఎంత సంచలనం సృష్టించిందో తెలుసు. ఈనాటికి ప్రతి సంవత్సరం మహాప్రస్థానం మళ్ళీ మళ్ళీ అమ్ముడవుతూనే ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఈనాటి తరాన్ని కూడా, ఈనాటి యువతని కూడా ప్రభావితం చేస్తున్నటువంటి పుస్తకం మహాప్రస్థానం. ఇప్పటికీ సంవత్సరానికి 10,000 కాపీలు పోతాయని చెప్పని శ్రీశ్రీ ప్రింటర్స్ విజయవాడలో విశ్వేశ్వరరావు గారు, ఆయన ఈయన మీద అభిమానంతో శ్రీశ్రీ ప్రింటర్స్ అని పెట్టినారు తన ముద్రణాలయానికి. అది శ్రీశ్రీ ఎంతగా ఇన్స్పైర్ చేశారు అనేదానికి. సరే, మనం పాటలకు వద్దాం. నేను అనుకున్న ఒక టాప్ 10 సాంగ్స్. ఆయన చాలా గొప్ప పాటలు రాశారు, కానీ అన్ని పాటలు చెప్పడం వీలు కాదు కాబట్టి పాపులర్ సాంగ్స్, ఆ పాపులర్ సాంగ్స్లో ఉన్నటువంటి చిన్న చిన్న సాహిత్యాంశాలు, లేదంటే ఆ మాటల పొహలింపు పొందిక ఎంత బాగుంటుందో కొంచెం చెప్పే ప్రయత్నం చేస్తాను. మాంగళ్యబలం చిత్రం 1958లో వచ్చింది. అన్నపూర్ణ పిక్చర్స్ వారిది. ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకత్వం వహించారు. అందులో దీనికి సంగీతం మాస్టర్ వేణు సమకూర్చారు. మాంగళ్యబలంలో దాదాపుగా 5 పాటలు రాశారు శ్రీశ్రీ. ముఖ్యంగా మొదటి పాట ఆకాశ వీధిలో అందాల జాబెలి ఒయ్యారి తారను చేరి ఉయ్యాలలుగనే సయ్యాటలాడనే, గుర్తుంది కదా ఆ పాట. అలాగే మరొకటి ఒక విషాద గీతం కూడా ఉంది. పెనుచీకటాయ లోకం చెలరేగ నాలో శోకం విషమాయ ప్రేమ విధియే పగాయే. ఈ పాట కూడా చాలా పాపులర్. ఏఎన్ఆర్ సావిత్రి నటించినటువంటి మాంగళ్యబలం చిత్రం చాలా హిట్ ఆ రోజుల్లో. తర్వాత మరొక చిత్రం 1961లో భార్యాభర్తలు. ఇందులో పాట, దీనికి సంగీతం రాజేశ్వరరావు గారు సమకూర్చారు. ఇది కూడా అక్కినేని కృష్ణకుమార్ గారు నటించారు. ప్రత్యేగాత్మ గారు దర్శకత్వం వహించారు. నిర్మాత ఏవి సుబ్బారావు గారు. జోరుగా హుషారుగా షికారు పోదామా హాయి హాయిగా తీయ తీయగా అనే పాట గుర్తుంది కదా, అద్భుతంగా ఉన్నటువంటి డ్యూయెట్. దీంట్లోనే మరొకటి ఉంది, మధురం మధురం ఈ సమయం ఇక జీవితమే ఆనందమయం అనేటువంటి పాట కూడా మంచి హిట్ సాంగ్. ఇక అసలైన పాట శ్రీశ్రీ గారు అనగానే గుర్తుకొచ్చేది ఈ తరానికి కూడా ఒక ప్రబోధ గీతం
వెలుగునీడలు చిత్రం. వెలుగునీడలు 1961లో వచ్చింది. ఇది కూడా అన్నపూర్ణ వారి బ్యానర్లో వచ్చిన సినిమానే. ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకత్వం వహించారు. అక్కినేని సావిత్రి అంటే ఎంత కామన్గా ఉన్నారు. సంగీతం పెండ్యాల సమకూర్చారు. కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. నేను పాట పాడి మిమ్మల్ని బలి చేయను, కానీ ఒక అద్భుతమైన లిరిక్ ఇది. ఇందులో చరణాలు చూడండి. అగాధమో జలనిధిలోనే ఆనిముత్యమున్నుటలే, అగాధమో జలనిధిలోనే ఆనిముత్యమున్నటులే, శోకాల మరుగున దాటి సుఖమున్నదిలే, ఏదీ తనంత తానై నీదరికి రాదు, శోధించి సాధించాలి అది ఏ ధీరగుణం అనేటువంటిది చరణం. ఒకచోట సాహసం అనే జ్యోతిని చేకొని సాగబోయే అని చెప్పి కూడా ఉంటుంది. ఈ పాట ప్రత్యేకత ఏమిటంటే ఇది రేడియో స్టేషన్లో తీసిన పాట. అందులో మనకి పెండ్యాల గారు కూడా కనిపిస్తారు. ఆయనే ఆర్కెస్ట్రా కండక్టర్గా కనిపిస్తారు, సంగీత దర్శకులుగా. అయితే ఈ పాట విని సూసైడ్ ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నటువంటి ఒక యువకుడు ఈ పాట అతను చాలా కదిలించి నేను ఎందుకు చావాలి అనేటువంటి పునరాలోచన వచ్చి జీవితాన్ని బాగు చేసుకున్నాడు. ఆ తర్వాత తన కథను ఆయన శ్రీశ్రీ గారికి రాసి పంపించాడు. ఇట్లా జరిగింది, ఈ పాట నా జీవితాన్ని మార్చింది అని. అలా అందుకని వెలుగునీడల్లోని ఈ పాట ఒక గొప్ప ప్రబోధాత్మక గీతంగా గుర్తుండిపోతుంది. ఇందులోనే మరొక పాట పాడబోయి భారతీయుడా ఆడి పాడబోయి విజయ గీతిగా అనే పాట గుర్తుంది కదా. అందులో కూడా ఆయన అప్పటి సమస్యలు ఇంకా ఇప్పుడు కనిపిస్తాయి. శ్రీశ్రీ గారు 61లో ఏవైతే సమస్యలు ఉన్నాయో దాదాపుగా 60 సంవత్సరాల తర్వాత కూడా అవే సమస్యలు. ఆకాశం అందుకునే ధరలొక వైపు, అదుపులేని నిరుద్యోగం ఇంకొక వైపు, అవినీతి బంధుప్రీతి చీకటి బజారు, అలముకున్న ఈ దేశం ఎటీక సాగు అని చెప్పి ఈ పాట సాగుతుంది. కదలబోయి అని చెప్తూ ఎదిరించి ఈ పరిస్థితి అని చెప్పి ఒక సూచన చేస్తుంది ఈ పాట. ప్రతి చోట కూడా ఆగస్టు 15 కానీ జనవరి 26న కానీ ఈ పాట మనకు వినిపిస్తూనే ఉంటుంది. స్వార్థమే అనర్థదాయకం. కారణం కూడా ఆయన పరిష్కారం కూడా చెప్తారు. ఎందుకు మనిషిలా ఉన్నాడంటే స్వార్థమే అనర్థ కారణం అని చెప్పి, అది సంపుకొనుట క్షేమదాయకం అని చెప్పి పాటలో ముగిస్తారు శ్రీశ్రీ. మరొకటి 64లో రాముడు భీముడి సినిమా, సురేష్ ప్రొడక్షన్స్ వారి మొదటి సినిమా. ఇందులో ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రబోధాత్మక గీతం రాశారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు హీరో కానీ ఆయన ఈ పాటలో ఉండరు. ఈ పాట ఒక రూపకంగా సాగుతుంది. ఆ పాట చూసి ఆయన ఇన్స్పైర్ అవుతారు. అది సిచ్యుయేషన్. ఉందిలే మంచి కాలం ముందు ముందున, అందరూ సుఖపడాలి నందానందన, ఇది పాట. ఎందుకో సందేహం ఎందుకో, రానున్న విందులో నీవంతు అందుకో, ఆ రోజు అదిగో కలదో నీ ఎదుట, నీవే రాజు అట అని చెప్పి సాగుతుంది ఈ పాట. ఇందులో చివరి చరణం చాలా బాగుంటుంది. అందరి కోసం ఒక్కరు నిలిచి, ఒక్కని కోసం అందరూ నిలిచి, సహకారమే మన వైఖరి అయితే, ఉపకారమే ఊపిరి అయితే అని చెప్పి, పేద గొప్ప తేడా లెక్క రన్నయ్యో అని చెప్పి సాగుతుంది. ఇది కూడా ఒక టిపికల్ శ్రీశ్రీ గారి సాంగ్. అంటే ఆయన ఎంత హాయిగా ఒక పాటలోని భావాల్ని చిన్న చిన్న పదాల్లో పొదుగుతారో మనం గమనించవచ్చు. డాక్టర్ చక్రవర్తి సినిమా గుర్తుంది కదా. డాక్టర్ చక్రవర్తి సినిమా చక్రబ్రహ్మణం ఆధారంగా తీసినటువంటి సినిమా. ఇది అన్నపూర్ణ వారి చిత్రమే ఇది కూడా. ఇందులో ఒక పాట, ఇది బెంగాలీ ఆధారంగా తీశారు. ఈ పాట కూడా బెంగాలీ ట్యూనే. ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను డాక్టర్ చక్రవర్తి వీడియోలో. బెంగాలీ ట్యూన్ ఆధారంగా రాజేశ్వరరావు గారు కంపోజ్ చేశారు. మనసున మనసై బతుకున్న బతుకై తోడకరుండిని అదే భాగ్యము అదే స్వర్గము. ఇందులో ఒక చరణం చూడండి, కొంచెం పాడతాను ఏమనుకోకండి. ఆశలు తీరని ఆవేశములో, ఆశయాలలో ఆవేదనలో, చీకటి మూసిన ఏకాంతములో, తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము. ఇది సాగేబెట్టిన పాట. నిన్ను నిన్నుగా ప్రేమించుటకు, నీకోసమే కన్నీరు నించుటకు, నేనున్నాను నిండుగా పలికే, తోడకరుండిన
అదే భాగ్యము అదే స్వర్గము అనేటువంటి బ్రహ్మాండమైనటువంటి పాట. ఆ తర్వాత వచ్చింది ఆరాధన 1962లో. ఇది జగపతి ఆర్ట్ పిక్చర్స్ అంటే రాజేంద్ర ప్రసాద్ గారి మొదటి చిత్రం. ఇది కూడా ఒక బెంగాలీ చిత్రం. అయితే ఈ సినిమాలో హీరో దృష్టిలోపం ఉన్నవాడు. అందరూ ఎందుకు హీరోని నువ్వు అంధుడిగా చూపిస్తున్నావు, అది మంచిది కాదు, చిత్ర విజయాన్ని దెబ్బతీస్తున్నా కూడా రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన లేదు బాగుంటుందని చెప్పి వెళ్ళిపోయారు. ఆ ధోరణితోనే వెళ్ళారు. వసంతరావు గారు దర్శకత్వం వహించారు. ఇందులో ఒక ప్రణయ గీతం ఉంది కదా, నా హృదయంలో నిద్రించే చలి. ఈ పాట బ్రహ్మాండమైన పాట. నీ కన్నులలోన దాగని వెన్నెల సోన, చకోరమై నిలువరించినావే, అనుసరించినావే, కలవరించినానే అని చెప్పి సాగేటువంటి పాట. నాగేశ్వరరావు గారు పియానో వాయిస్తూ పాడేటువంటి పాట. నీ వెచ్చని నీడ వెలసెను నా వలపుల మేడ. అద్భుతమైనటువంటి మాటలు ఎంత బాగా శ్రీశ్రీ రాశారు కదా అని చెప్పి అనిపిస్తుంది. శ్రీశ్రీ గారు బహుశా జాతీయ స్థాయిలో మొదటిసారిగా తెలుగు పాటకి అవార్డు తీసుకొచ్చిన గ్రేట్ శ్రీశ్రీ గారిదే. 1974లో వచ్చినటువంటి అల్లూరి సీతారామరాజు చిత్రంలో కృష్ణ గారు అడిగి ముచ్చటపడి రాయించుకున్న పాట తెలుగు వీరలేవరా, దీక్షభూని సాగరా, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుపాటు చేయరా అనేటువంటి పాట. అద్భుతంగా మీరు ఆదినారాయణరావు గారు సంగీత దర్శకత్వం వహించారు. ఎంత బాగుంటుందో ఈ పాట. దారుణ మారుణ కాండకు తల్లడిల్ల వద్దురా, నీతి లేని శాసనాలు నేటి నుంచి రద్దురా, నిదురవద్దు బెదరవద్దు నింగి నీకు హద్దురా అని చెప్పి సాగేటువంటి అద్భుతమైనటువంటి పాట. ఇది తెలుగు పాటకు జాతీయ పురస్కారం తెచ్చినటువంటి పాట. ఓ సందర్భంలో శ్రీశ్రీ అంటారు, నా అక్షరాల్ని కృష్ణ గౌరవించినట్టుగా మరి ఎవరు గౌరవించలేదు అని చెప్పి అంటారు ఆయన. ఇంకో పాట భూమి కోసం చిత్రంలో, ఇది అనుపమ పిక్చర్స్ బ్యానర్ మీద కేబీ తిలక్ తీశారు. అంటే కొంచెం ఒక విప్లవాత్మక సినిమాగా మనం చెప్పుకోవచ్చు. ఇందులో గుమ్మడి గారు డప్పు వాయిస్తూ పాడతారు ఒక పాట. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని, ఎదురు చూసి మోసపోకుమా, నిజం మరిచి నిద్రపోకుమా అని చెప్పి వస్తుంది ఆ పాట. తరతరాలుగా మూఢాచారపు వలలో చిక్కిన వనితలకు, అజ్ఞానానికి అన్యాయానికి బలి అయిపోయిన పడతులకు ఎవరో తోడు వస్తారని, ఏదో మేలు చేస్తారని, ఎదురు చూసి మోసపోకుమా అని చాలా పెద్ద పాట. ఒక 6 నిమిషాల పాట. అనేక అంటే మూఢాచారాలు ఎలా ఉన్నాయనేటువంటి అన్ని కూడా పిక్చరైజ్ చేస్తూ సాగేటువంటి పాట. కేబీ తిలక్ గారు తీసినటువంటి ఈ పాట ఒక ఐకానిక్ సాంగ్గా మిగిలిపోయింది మనకి. మధ్యలో పాట మీకు చెప్పడం మర్చిపోయాను. జయభేరి చిత్రంలో అన్ని పాటలు బ్రహ్మాండంగా ఉంటాయి కదా. అందులో సరే మది శారదాదేవి మందిరం కానీ మిగిలిన పాటలన్నీ మల్లా రామకృష్ణ గారు వీళ్ళు రాశారు. కానీ ఒక్క పాట మాత్రం శ్రీశ్రీ గారు ఇచ్చారు. అది నందుని చరితము వినుమా పరమానందము గనుమా అనేటువంటి ఒక పాట. అంటే అస్పృశ్యత ఆ రోజుల్లో కూడా ఎలా ఉండేదో అనేటువంటి అంశాన్ని చూపిస్తూ, అస్పృశ్యతకు గురైనటువంటి అంటే ఆలయ బహిష్కరణకు గురైనటువంటి ఆ కుటుంబాన్ని హీరో తీసుకురావడం అనేటువంటి సీన్, ఆ సీన్లో అద్భుతంగా పాడతాడు. అది ఈ నందుడి చరిత్ర అనేటువంటి ఆ రోజుల్లో చిదంబరేశ్వరుడి దగ్గర ఎలా అతను చిదంబరేశ్వరుడే సాక్షాత్ అతనికి ప్రత్యక్షమై అతన్ని కరుణించాడు అనేటువంటి కథని అందరికి చెప్పడం. ఈ పాటని అప్పట్లో స్టేట్ గవర్నమెంట్ ఒక ప్రచారానికి, అంటే ఈ డిస్క్రిమినేషన్, అంటరాంతరం, అస్పృశ్యత వీటిని ఇవి కూడదు సమాజంలో చెప్పడానికి ఉపయోగించుకున్నటువంటి ఈ పాట. ఇందులో ఆ శివుడే అతని బ్రోచి పరంజ్యోతిగా వెలయించని చెప్పి అక్కినేని పడిపోతారు అక్కడ. అద్భుతం. మనం చూడంగానే గూస్ బంప్స్ అంటే కదా, ఒళ్ళంతా రోమాంచితమైనటువంటి పాట అది మనం చెప్పుకోవచ్చు. ఇవే కాకుండా ఎన్నో పాటలు ఉన్నాయి ఇంకా ఆయనవి. అలాగే ఒక పాట బొబ్బిలి యుద్ధం సినిమాలో ఆయన మంచి జావళి రాశారు. రాజేశ్వరరావు గారు సంగీతం,
సి సీతారాం అని ఆయన నిర్మించారు. హీరోయిన్ జమున ఆయన ఆ పాత్ర హీరో పాత్ర ధరించారు. అందులో ఎన్టీఆర్, ఎస్వీఆర్ వీళ్ళందరూ ఉన్నారు. ఆ పాట మురిపించే అందాలే అవి నన్నే చెందాలి అనేటువంటి పాటకి అయితే పాట బాగుంటుంది. దాని తగ్గ బ్రహ్మాండ సాకి ఘంటసాల పాడతారు. అది ఎలా వస్తుందంటే, సొగసు కీల్జెడదాన, సోగ కన్నుల దాన, వజ్రాల వంటి పల్లువరుస దాన, బంగారు జిగిదాన, సింగారముల దాన అని చెప్పి ఇలా ఇంకొంచెం కంటిన్యూ అయ్యి తర్వాత మురిపించే అందాలని చెప్పి స్టార్ట్ అవుతుంది. ఇవే కాకుండా ఇంకా చాలా సినిమాలకైనా పాటలు రాశారు. కానీ మనుషుల మారాల్లో తూరపు సింధూరపు మందారపు వన్నెలలో ఉదయరాగం హృదయరాగం అనే డ్యూయట్ చాలా బాగుంటుంది. అలాగే దాంట్లోనే చీకటిలో కారు చీకటిలో శోకమనే పడవలు ఏదరికో అనేటువంటి ఒక పాట వస్తుంది. అది కూడా చాలా బాగుంటుంది. ఇక దేవుడు చేసిన మనుషుల్లో, దేవుడు చేసిన మనుషులారా, మనుషులు చేసిన దేవుళ్ళారా, వినండి డబ్బుల గోల, కనండి దేవుడు లీల అనేటువంటి పల్లవితో ఒక బ్రహ్మాండమైన పాట ఆయన రాస్తారు. ఇలా శ్రీశ్రీ గారు ఆయన ఒక పక్కన కవిగా మిగిలిన ఆయన 1970లో ఆయనకి షష్టిపూర్తి బ్రహ్మాండంగా జరిగింది. అప్పుడే విరసం వ్యవస్థాపన ఇవన్నీ చాలా జరిగాయి. అంటే ఒక పక్కన ఇవన్నీ కవిగా ఆయన తిరుగుతూ ఇవన్నీ చేస్తూనే ఒక పక్కన మరో పక్కన అద్భుతమైనటువంటి పాటలు రాశారు శ్రీశ్రీ గారు. అంటే సాహిత్యాన్ని, తెలుగు పాటల సాహిత్యాన్ని మనం ఎట్లయితే గొప్పగా చెప్పుకునేటువంటి సముద్రాలు కానీ, సముద్ర సీనియర్ సముద్రాల, ఆరుద్ర, మల్లాది రామకృష్ణ శాస్త్రి, శ్రీశ్రీ, సినారే, దాశరథి, ఇట్లా వేటూరి, ఈ తర్వాత అంటే ఒక తరాన్ని పాటకి ఒక గొప్ప గౌరవాన్ని తెచ్చినటువంటి వారిలో శ్రీశ్రీ గారు కూడా ప్రధానంగా ఉన్నారని చెప్పడం నా ఉద్దేశం. ఒక రకంగా గుర్తుపెట్టుకుంటారు కదా, ఆరుద్ర అనగానే సమగ్రాంధ్ర చరిత్రను గుర్తుపెట్టుకుంటారు. సినారే అనగానే విశ్వంభర లేదంటే నాగార్జున సాగరం రూపకం అని చెప్పి గుర్తుపెట్టుకుంటారు. దాశరథి అనగానే రుబాయిలు అని చెప్పి గుర్తుపెట్టుకుంటారు. లేదంటే గాలిబ్ గీతాలు ఆయన తెలుగులోకి అనువాదం చేశారని గుర్తుపెట్టుకుంటారు. అట్లా శ్రీశ్రీ అనగానే మహాప్రస్థానం గుర్తుపెట్టుకుంటారు. వీళ్ళందరూ కవులు. అలాగే సినిమా పాటని అంత అందంగా అలతి పదాలతో రాసినవారు. సో వారిలో శ్రీశ్రీ గారు ఒక సామాజిక స్పృహ ఏదో రకంగా ఆయన పాటలో మనకి కనిపిస్తుంది. ఇది శ్రీశ్రీ గారి జయంతి సందర్భంగా ఆయన పాటల్ని కొన్ని మీకు పరిచయం చేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, రేడియో రాంబాబు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం, థ్యాంక్ యూ.